బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఇక 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాబోయే 4.5 ఎలాంటి టార్గెట్తో పనిచేయాలన్న అంశంపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 10:30 సదస్సు ప్రారంభమవుతుంది. తొలి రోజు ఆర్టీజీఎస్ విడతల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నర్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఇక 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాబోయే 4.5 ఎలాంటి టార్గెట్తో పనిచేయాలనే అంశంపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఇక ఇవాళ ఉదయం 10:30 ఈ సదస్సు ప్రారంభమవుతుంది. తొలి రోజు ఆర్టీజీసీ, ఇక విడతల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయంలో వాట్సాప్ గవర్నర్స్, ప్రజల్లో సానుకూలత దృక్పథం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, ప్రధానంగా ఈ సదస్సులో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు అయితే జరగనుంది. మొత్తం మీద 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఈ సదస్సులో అయితే పాల్గొన్నారు. మొత్తం మీద 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టినటువంటి ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, అలాగే కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలు పైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు కలెక్టర్లకు. రానున్న 4.5 ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలన్న అంశం పైన సుదీర్ఘంగా అయితే చర్చ కొనసాగనుంది. ఏదైతే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సమావేశం అయితే మొదలవుతోంది. మొదటి రోజు అంటే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో ఆర్జీఎస్, అలాగే వినతుల పరిష్కారం, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే వాట్సాప్ గవర్నెన్స్, ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొంత
క్లియర్ కట్ తో ఎలాంటి అంటే వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే ప్రజల్లో ఏదైతే ఈ విషయాలపైన ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు అలాగే వినతుల పరిష్కారానికి సంబంధించి ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతోంది. అలాగే వ్యవసాయం, పశువర్ధక శాఖ, అలాగే ఉద్యాన పౌర సరఫరాలు, అటవీ జలవనరులు, అలాగే పంచాయతీరాజ్ వంటి శాఖలపైన చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 వరకు శాంతి భద్రతల పైన అయితే సమీక్ష ఉంటుంది. ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి, శాంతి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏదైతే ఈ క్రైమ్ రేట్ ను ఎలా తగ్గించాలి, ఇలాంటి విషయాలపైన శాంతి భద్రతల పైన కూడా పూర్తిగా సమీక్ష ఉంటుంది. అలాగే రేపు ఉదయం కూడా ఏదైతే ఈ సమావేశం అయితే కొనసాగనుంది. మొత్తం మీద అయితే 2 రోజులు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. రెండో రోజు అంటే రేపు ఉదయం ఏదైతే పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, అలాగే విద్యుత్, మానవ వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు, అలాగే గృహ నిర్మాణం, వైద్య, ఆరోగ్యం వంటి అంటే కీలకమైన ఏవైతే శాఖలు ఉంటాయో ఆ రంగాలపైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. ఎన్డీఏ అధికారం వచ్చిన 6 నెలల వ్యవధిలో జరుగుతున్న రెండో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇది. ఏదైతే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా ఏవైతే ఈ కీలక శాఖలపైన ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో 26 జిల్లాలకు సంబంధించి, ఏపీలోని 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీరికి పూర్తిగా దిశానిర్దేశం చేయనున్నారు. ఏదైతే 2047 విజన్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన దిశానిర్దేశం అయితే చేయనున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్, అలాగే మొత్తం మీద కొత్తగా పాలసీలు ఏవైతే తీసుకొని ప్రవేశపెట్టారో ఇటీవల కాలంలో దీనిపైన కూడా కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం అయితే చేయనున్నారు. రాబోయే 4.5 ఏళ్లలో ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా పనిచేయాలన్న అంశంపైనే ఈ రోజు ప్రధానంగా కలెక్టర్లతో చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హేమంత్.